ప్రతి రాజకీయ పార్టీలో ఒక ట్రబుల్ షూటర్ ఉంటాడు. పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన మార్క్ పాలిటిక్స్ చూపించి పార్టీని సేవ్ చేస్తాడు. అలాంటి ట్రబుల్ షూటర్ ఎవరైనా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంటే ఉన్నారనే వార్తలే వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రియల్ పొలిటీషియన్, డిగ్నిటీకి మారు పేరు అతనే అధికార కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్. ఇంతకీ ఎవరా ట్రబుల్ షూటర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లోకి రావడం వేరు, ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకోవడం వేరు. ఇలాంటి రాజకీయ నాయకులు కొందరే ఉంటారు. కేవలం ప్రజలకు సేవ చేయడంలోనే కాదు, పార్టీకి లాయలిస్ట్గా రాజకీయాల్లో హుందాగా ఉండడం కూడా రాజకీయాల్లో ఎంతో అవసరం. పార్టీ కష్టకాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని భుజాల మీద వేసుకుని సేవ్ చేసే నాయకులు తక్కువ మంది ఉంటారు. అలాంటి నాయకుల్లో ఒక్కరే మంథని శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్. ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. సమస్య ఏదైనా, ఏ పార్టీ ప్రతిపక్ష నేత మాట్లాడినా వారికి సమాధానం, కౌంటర్ ఇవ్వడంలో ముందుండి నడిపిస్తున్నారు శ్రీధర్ బాబు. కేబినెట్లో ఉన్న మంత్రులు వేరు, శ్రీధర్ బాబు వేరని ప్రభుత్వ వర్గాల్లో టాక్. సెక్రటేరియట్లో కనిపిస్తారు, మళ్లీ నియోజకవర్గంలోనూ అదే రాజు కనిపిస్తారు. సెక్రటేరియట్లో ఉదయం 9 నుండి మొదలుకొని రాత్రి 1 గంట లేదా 2 వరకు సెక్రటేరియట్లో ఉంటున్న ఏకైక మంత్రి ఆయన ఒక్కరే. ఉంటే సెక్రటేరియట్లో, లేకపోతే నియోజకవర్గంలో అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి. మంథని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ 5 సార్లు శ్రీధర్ బాబును ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనను 5 సార్లు గెలిపించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే తన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక మంత్రిగా శ్రీధర్ బాబు ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో భాగమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. దాంతో విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి కీలక పాత్ర పోషించారు. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు తేవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు స్కిల్స్ పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ, ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐ ఇలా విప్లవాత్మక మార్పు తీసుకుని రావడంలో శ్రీధర్ బాబు కృషి అంతా ఇంతా లేదు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూనే ఉంటారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అయితే కేవలం అభివృద్ధిలో మాత్రమే కాదు, ప్రభుత్వం ట్రబుల్లో ఉన్నప్పుడు కూడా బాబుగారు తన మార్క్ పాలిటిక్స్ చూపిస్తూ ప్రభుత్వాన్ని సేవ్ చేస్తూ వస్తున్నారనే చర్చ లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే ప్రతి సమయంలో శ్రీధర్ బాబు బయట కావచ్చు, అలాగే శాసనసభ నడిచే సమయంలో కానీ ముందుండి ధీటుగా జవాబిస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తారు. ఇక పార్టీలో సైతం కీ రోల్ ప్లే చేస్తున్నారు. బాబుగారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్పై ఓ మంత్రి నోరు జారినా, ఇటీవల మందుల శామ్యుల్ నోరు జారినా ఇష్యూ సాల్వ్ చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. అందరు మంత్రుల మాదిరి కాదు, శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు మినిస్టర్ క్వార్టర్స్ లో, మంథనిలో సమయం ఇస్తూ వారి సమస్యలు తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేస్తుంటారని, ఇలా మిగతా మంత్రులు ఎవరూ ప్రస్తుతమున్న వారిలో లేరని పార్టీ వర్గాల్లో టాక్. అందర్లా శ్రీధర్ బాబు నోరు జారే పరిస్థితి ఉండదు. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఎలాంటి అంశాలు బయట మాట్లాడరు. మిగతా సీనియర్ నాయకుల మాదిరిగా ఏదైనా సమస్య వస్తే ఇది మనది కాదు, ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చూసుకుంటారులే అని అనుకోరు. పార్టీ, ప్రభుత్వం డ్యామేజ్ కాకుండా చూసుకుంటారు. ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. లేని పదవి కోసం ఉన్న సమయాన్ని వృధా చెయ్యరు. వస్తుందో రాదో తెలియని పదవి కోసం పాకులాడుతూ పైరవీలు చెయ్యరు. అందుకే రాజకీయాల్లో బాబు గారికి ఫెయిర్ పొలిటీషియన్, రియల్ పొలిటికల్ లీడర్, ట్రబుల్ షూటర్, డిగ్నిటీకి మారు పేరని అభిప్రాయం ఉంది. తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో ఏ పదవికైనా సూట్ అవుతారు అంటే అది కేవలం శ్రీధర్ బాబు మాత్రమే అనే చర్చ, భావన పార్టీలో, ప్రభుత్వంలో చాలా మందికి ఉంది. అనేక సందర్భంలో చర్చలో భాగంగా చర్చించుకుంటారు. దీంతో ప్రస్తుతం శాసనసభ బయట ఎలాంటి సమస్య ఉన్నా తనకేంటి అని అందరిలా అనుకోకుండా ముందుండి బాధ్యతగా వ్యవహరిస్తూ ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. అధిష్టానం పెద్దలకు కూడా శ్రీధర్ బాబుపై అలాంటి నమ్మకమే ఉందనే టాక్. మొత్తానికి రియల్ పొలిటీషియన్ అని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.